నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రీయాలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతి ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మీన రాశి వారి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ వద్దాము. అంటే ఏ రాశికి ఏ క్షేత్రం అయితే కలిసొస్తుంది అన్న విషయాలు మనం చెప్తూ వస్తున్నాం. ఇక అవునండి. చివరిగా మనం మీన రాశి దగ్గరికి వచ్చాం గురుగారు. అవునండి. ఈ మీన రాశి వారికి అసలే ఏలినాటి శని నడుస్తుంది. మా అవును. టైం బాలేదు. ఏ ప్రయత్నం చేస్తున్నా మేము సఫలీకృతం అవ్వలేకపోతున్నాము. అవును. వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కుదరట్లేదు, ఆ! జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నాము అన్నప్పుడు వీళ్ళు ముఖ్యంగా ఏ దైవారాధన చేసుకోవాలి? ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఇక్కడ అసస్మాటికి చెప్తున్నాను కాదు. ఇక్కడ నదీ ప్రవాహం దగ్గర ఉన్నది కానీ, సముద్ర ప్రవాహం దగ్గర ఉన్న దేవాలయాన్ని కానీ సందర్శిస్తే ఓకే. మామూలు రిజల్ట్ కంట కోటి రెట్లు రిజల్ట్ అని చెప్పారు. మీన రాశి వారికా? లేతే ఎవరికైనానా గురుగారు? ఎవరైనా సరే ఎవరైనా. నదీ ఓకే. ప్రవాహం దగ్గర ఉన్న దేవాలయ ప్రాంగణాలు కానీ, లేదా ఈ సముద్ర ప్లేసుల్లో మీకు హ్మ్. ఇందాక కనకమహాలక్ష్మి టెంపుల్‌కి అవును. వెళ్ళమని చెప్పాను. హ్మ్. ఇంకోళ్ళకి మందేశ్వరి టెంపుల్‌కి వెళ్ళమని హ్మ్. చెప్పాను. అలాగే అయినవేలి గణపతి టెంపుల్‌కి వెళ్ళమని చెప్పాను. ఇక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడి అని ఉందండి మొరమల్ల అనే గ్రామంలో. ఎక్కడ గురుగారు? కోనసీమలోనే. కోనసీమ. ఆ! కోనసీమలోనే ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటంటే వినండి. హ్మ్. ఇక్కడ మన జీవితానికి ఎదుగుదల ప్రతి మనిషికి అండి అవును. వంశానికి అభివృద్ధి ఉండే చెట్టు ఏమిటయ్యా అని ఉందంటే అది చూస్తే కొబ్బరి చెట్టు. ఓకే. హ్మ్. ఇవి కేరళ అవతల ఉంటాయి తప్ప ఈ లోపల ఉండేవి ఎక్కడ అంటే కోనసీమలోనే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఆహా! కొబ్బరి చెట్ల మధ్యలో ఏ దేవాలయాలైతే ఆవిర్భవించబడ్డాయో హ్మ్. అవి అత్యద్భుతమైన స్థాయికి తీసుకెళ్తాయి మనిషిని. ఓకే. ఏమిటండి చూడండి, 7 వారాలు అప్పన్నపల్లి గుడి కానీ, లేదా మన రావులపాలెం దగ్గర వెంకన్న బాబు గుడి ప్రతి వారం తిరుపతిలో ఎంతమంది ఉంటారో దానికి రెట్టింపు దాంతో సమానమైన జనం 7 వారాలు చేస్తూ ఉంటారు. తిరుపతికి ఓకే. అయితే సంవత్సరానికి ఒకసారే వెళ్తాం. హ్మ్. ఇక్కడ వాడపల్లికైతే ప్రతి వారం వారం వెళ్తూ ఉంటారు. ఓకే. 7 వారాలు వాడపల్లిని. హ్మ్. ఇది పక్కన పెట్టినట్టయితే ఈ మీన రాశి వాళ్ళు చూసుకున్నట్టయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ మీన రాశిలోకి వస్తారు. హ్మ్. ఇక్కడ హ్మ్. మురమల్ల అన్న గ్రామం ఉందండి. ఎక్కడంటే రావులపాలెం, అమలాపురం దగ్గరలోనే. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే గురుగారంటే మీరు ఇందాక అన్నారు. ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి జన్మస్థానంలో ఉంది. మొదటి ఫేజ్‌లో ఓకే. ఉన్నాడు కాబట్టి శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఎటువంటి నక్షత్రాలు గురుగారు అనుకున్నట్టయితే రేపు 22వ తారీఖు అంటే రేపు సాయంత్రం 4:39 నుంచి హ్మ్. ఉత్తరాభద్ర నక్షత్రం దగ్గర నుంచి రీట్రోగ్రేడ్ అంటే వక్రించి హ్మ్. రేవతి నక్షత్రంలోకి వెళ్ళి ఆటోమేటికల్లీ హ్మ్. ఈ యొక్క శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలామంది హ్మ్. మా మాధ్యమాల్లో చెప్పడం జరుగుతోంది. హ్మ్. ఈ యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే ఏ దేవతను పట్టుకోవాలంటే భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం అని మురమల్లన్న గ్రామంలో ఉందండి. ఓకే. ఈ యొక్క దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి సందర్శించుకుని హ్మ్. ఇక్కడే హ్మ్. కళ్యాణం చేయిస్తారు. హ్మ్. ఏ సమస్యకి ఏ కళ్యాణం, విద్యా సమస్యకి విద్యా కళ్యాణం, ఉద్యోగ సమస్యకి హుహు. ఉద్యోగ కళ్యాణం, అలాగే వివాహం కాని వాళ్ళకి పాణిగ్రహాన్ని గురించి కళ్యాణం ఇలాగా ఓకే. కళ్యాణం స్వామివారికి వీరు ఏ యొక్క సమస్యలతో బాధపడుతున్నారో ఆ రకమైన ఓకే. సమస్యకి కళ్యాణం చేయించడం జరుగుతుంది. హ్మ్. ఎలాగా కొంతమందికి ఆర్థిక పరమైన హ్మ్. సమస్యలుంటాయి. అవును. దానికి ధన నష్ట ఆర్థిక పరమైన కళ్యాణం చేయిస్తారు. హ్మ్. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన కళ్యాణం చేయిస్తారు. ఓకే. వివాహం కాని వాళ్ళకి కన్యలకైతే ఒక రకం, వరుడికైతే హ్మ్. ఒకటి, వధువుకైతే ఓ అవును. రకం చేయిస్తారక్కడ. హ్మ్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక మారు అక్కడికి వెళ్ళొచ్చినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు ఓకే. చూస్తారు. హ్మ్. ఏమిటి అంటే నిదర్శనంగా నేనంటే ఒక ఎక్కువ మంది కాకపోయినా ఒక 25, 30 మందిని పంపించాను. ఈ సమస్యలతో మీన అదే. రాశి వాళ్ళు బాధపడే వాళ్ళు. హ్మ్. వాళ్ళకి అత్యద్భుతమైన రిజల్ట్ వచ్చాయి. హ్మ్. అది చేసి హ్మ్. అక్కడ దైవారాధన ఏం చేయాలి గురుగారు ఆ! అని చూసుకున్నట్లయితే ఇక్కడ వీరభద్రుడు అష్టోత్తరం చదవడం కానీ, హ్మ్. లేదా వీరభద్రుడి యొక్క నామం చదువుతూ ఉండడం కానీ, అష్టోత్తర పుస్తకాల్లో వీరభద్రుడి అష్టోత్తరం ఉంటుంది. హ్మ్. ఎప్పుడు చేయించాలి? ఇక్కడ హ్మ్. పౌర్ణమి నాడు ఎవరైతే ఆ గుడికి వెళ్లి చేసుకుంటారో, ఓకే. సందర్శిస్తారో, ఆ! ఏ పౌర్ణమైనా పర్వాలేదు. అది ఆషాఢ ఓకే. పౌర్ణమైనా పర్వాలేదు, తర్వాత శ్రావణ పౌర్ణమైనా పర్వాలేదు. పౌర్ణమి నాడు చేయిస్తే 100 రెట్లు హ్మ్. శక్తినిస్తుంది. ఫలితం ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళు ఆ! ఏ యొక్క నంబర్స్ లక్కీ నంబర్స్ యూజ్ చేయాలి హ్మ్. అని చూసుకున్నట్లయితే హ్మ్. మీరు ప్రధానంగా నెంబర్ 6 నెంబర్ యూజ్ చేసినట్లయితే ఎవరైతే మీన రాశిలో జన్మించారో వారు 6వ నెంబర్ యూజ్ చేయడం. హ్మ్. వీరు ఏ యొక్క దానం ఇస్తే మంచి ఫలితాలను వస్తారు
అని ఉమ్, చూసుకున్నట్లయితే ఉమ్, వీరు అంటే ఇలా చెప్తున్నారంటే నా ఆలోచించకుండా గోధుమ రంగు ఆ, ఉంటుందండి. ఆ, ఈ గోధుమ రంగు రవికుల గుడ్డ మొక్కలు ఉమ్, సుమంగలికి అంటే వివాహమైన లేడీస్‌కి ఆ, ఒక 8 గుడ్డలు ప్రతి ఓకే. పౌర్ణమికి ఒక ఉమ్, పౌర్ణమి నాడు చేయిస్తే చాలు 8 రవికుల గుడ్డ మొక్కలు ఈ యొక్క బిస్కెట్ దానం కలర్‌లో ఉన్న చేస్తే ఉమ్, బ్లౌజ్ పీస్ దానంగా ఇచ్చినట్లయితే సుమంగలికి చాలా అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఉమ్, ఈ యొక్క భద్రకాళి వీరేశ్వర స్వామి గుడికెళ్ళి కళ్యాణం చేయించుకోలేని ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నవాళ్ళు ఉమ్, ఆ సమయంలో ఎవరికి ఎంత వయసు ఉందో ఆ సమయంలో కూర్చుని ఆ యొక్క వీరేశ్వర స్వామిని ఉమ్, వీరభద్రుడు అష్టోత్తరం కానీ ఆ గుడిలో చదివిన యెడల మంచి ఫలితాలు చూడడంలో ఎటువంటి సందేహం లేదు. ఉమ్, ప్రత్యేకంగా ఆ యొక్క రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి దూరమైనా ఒక్కసారి వెళ్ళి వెళ్ళి చూడండి. రావాలి. అత్యద్భుతమైన అనుభూతి చూస్తారు. నేను ఏంటంటే అవును. నాది మెయిన్ రాసి కాకపోయినా నేను వెళ్ళాను. వితిన్ 8 డేస్ ఆర్ 7 డేస్‌లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఏ ఓకే. రకమైన అంటే ఉమ్, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌గా ఉండేది నాకు ఆ, 6 ఇయర్స్ బ్యాక్. ఆటోమేటికల్లీ అక్కడికెళ్ళి వచ్చిన తర్వాత వేస్ ఓపెన్ అయ్యాయి. ఏ రకంగా మనం వెళ్తే ఈ ఆర్థిక మార్గాలు. స్థితిగతుల నుంచి ఉమ్, బయటపడతాం. మామూలుగా వెళ్ళిన అలాంటి వాడు అంతే. మీన రాశి వాడే వెళ్తే మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూడడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా. ప్రత్యేకంగా ఉమ్, ఏ రకమైన లిక్విడ్ తోటి స్వామివారికి రోజ్ మిల్క్ అని దొరుకుతుందండి. ఈ ఓకే. మీన రాశిలో ఉన్న వాళ్ళు శని భగవానుడికి రోజ్ మిల్క్‌తో అభిషేకం పౌర్ణమి నాడు చేయించడం వల్ల చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. గురుగారు మీరు చెప్పినట్లు ఓకే. మీనరాశి వారికి మీరు చెప్పిన సౌలభ్యం ఉంటే ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళొస్తారు. అవును. అలా కాకుండా మనం వింటూ ఉంటాము. అంటే మా పిల్లలు ఎక్కడో ఫారిన్ కంట్రీస్‌లో ఉన్నారు. ఇక్కడ లేరు. వాళ్ళకి వెళ్ళటం అవ్వదు అన్నప్పుడు వాళ్ళ అవునండి. తల్లిదండ్రులు వెళ్ళొచ్చా? లేకపోతే ఇంకా సౌలభ్యం ఏంటి? ఏం చేసుకోవచ్చంటారు? అంటే ఏంటంటే అండి, శ్రీ విద్యలో ఒక గతంలో హ్మ్. మనం చెప్పడం కూడా జరిగింది. హ్మ్. శ్రీ విద్యలో పార్ట్ ఏంటంటే హ్మ్. ఎవరికీ తెలియంది అశ్వారూఢ దేవత అని ఉంటారండి. ఓకే. ఆశ్వారూఢ దేవత. ఈ ఆ! మీన రాశిలో ఎవరైతే జన్మించారో ఈ ఆశ్వారూఢ అన్న హ్మ్. దేవతకి హ్మ్. మేము హోమం చేస్తాం. ఎప్పుడు చేస్తారండి? మన అమావాస్యలని చతుర్దశి నాడు హోమం చేయడం జరుగుతుంది. ఓకే. నా ఇంటి దగ్గర, పీఠం హ్మ్. దగ్గర. ఆహా! ఎవరైతే ఈ చతుర్దశి నాడు ఈ ఆశ్వారూఢ దేవత అంటే ఆటోమేటికల్లీ ఈవేళ మన గూగుల్ తల్లి వచ్చేసాక ప్రతి అవును. ఒక్కరికి ఓపెన్ అయిపోయింది. ఏంటి గురుగారు చెప్పారని, ఈ హ్మ్. ఆశ్వారూఢ దేవత ఏంటంటే పసుపు వస్త్రంతోటి చేతికి ఓకే. పసుపు కొమ్ము కట్టుకుని విల్లుని చేతితోటి ధరించి ఉత్తర ముఖంలో బాణం పట్టుకుని నిలబడే దేవత ఎవరైనా ఉన్నారంటే హ్మ్. ఆవిడ ఈ అశ్వారూఢ దేవత. ఓకే. ఈ అశ్వారూఢ దేవతకి మీన రాశికి సంబంధం ఏంటి గురుగారంటే ఈ వీళ్ళు గురువు యొక్క రాశిలో జన్మించారు కాబట్టి ఈ అశ్వారూఢ దేవతకు ఒక మారు హోమం చేయించుకోవడం వల్ల అత్యద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. హ్మ్. దేనివల్ల హ్మ్. ఆర్థిక పరమైన కానీ విద్యారంగమైన కానీ ఉద్యోగంలో సతమతం అవుతున్నారు కానీ కోర్టు సమస్యలతో కానీ లేదా వివాహం అవని ఆడవారైనా మగవారైనా సరే కానీ హ్మ్. లేదా సంతానం ఏర్పడలేని మీన రాశిలో ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క హోమం హోమం చేయించుకోవచ్చు. చేయించుకునే యెడల హ్మ్. అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. హ్మ్. తదుపరి ఇప్పుడు నామరాశివశాత్తు ఏ ఏ పేర్లతోటి హ్మ్. దక్షత అనే పేర్లతోటి, దీక్షితులు అనే దా. పేరుతోటి హ్మ్. దా, దే, ది, దో అండి. ఓకే. దామోదర వాళ్ళందరూ పేరు మీన మీద కానీ, రాశి కిందకొస్తారు. దమయంతి అనే పేరు మీద కానీ వీళ్ళందరూ మీన రాశిలోకి వచ్చి చూసుకోవచ్చు. ఆ! హ్మ్. అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. వీరు ప్రథమంలో ఏలినాడ్సులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆర్థిక పరమైన విషయాలు మరియు ఓకే. అనారోగ్య సమస్యలు ఈళ్ళు మగవాళ్ళకైతే యూట్రస్ ఆపరేషన్స్ పడే ఆస్కారాలు ఎక్కువగా ఓకే. ఉంటాయి. దాని రీత్యా ఈ ఆశ్వారూఢ దేవతకు ఒక మారు హోమం చేయించుకోవడం వల్ల మంచి హ్మ్. సత్ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు. సో, విన్నారు కదా! మీన రాశికి సంబంధించిన ఫలితాల గురించి అయితే ఎన్నో విషయాలు మనకి గురుగారు తెలియజేస్తూ వచ్చారు. మీరు కనుక ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, మీకు ఉన్న సమస్యకి తగ్గ పరిష్కారం కావాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే. గురుగారు.